రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్ అట్టుడుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 600 మంది చనిపోయినట్టు అక్కడి మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా కొన్ని వందల మంది ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. పేరుకి అవామీ లీగ్ వ్యతిరేక పోరాటం అన్నమాటే కానీ దాడులన్నీ హిందువులపైనే. హిందువుల్ని వెంటాడి చంపుతున్న దృశ్యాలు చూస్తుంటే వాళ్ళు హిందువులుగా పుట్టకపోయినా బాగుండేది అనిపిస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎటు చూసినా మైనార్టీ హిందువుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా హిందువుల శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. కరుడుగట్టిన గుండెల్ని సైతం పిండి చేసే ఆ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మతోన్మాద రాక్షసుల దాడులతో ఇళ్లు ఆస్తులు కోల్పోయి ఉపాధి ఉద్యోగాలు వదిలేసి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే వేల మంది హిందువులు క్షతగాత్రులై నిరాశ్రయులై జీవచ్ఛవాలుగా మిగిలారు. అదేం విచిత్రమో కానీ ఇన్ని దారుణాలు జరుగుతున్నా మన మెజార్టీ హిందూ దేశంలో ఒక్క నిరసన ర్యాలీ జరగడం లేదు, ఒక్క క్యాండిల్ లైట్ వెలగడం లేదు, ఒక్క సెక్యులర్ నోరు పెకడడం లేదు. ఇక్కడ మైనార్టీలకు ఎర్రచీమగుట్టినా ఎగిరెగిరి పడే కుహానా లౌకికవాదుల కళ్లకు బంగ్లాదేశ్ మైనార్టీలు మాత్రం ఆనడం లేదు. హిందూయేతర మతాలపై మాత్రమే ప్రేమను కురిపించే మన దేశంలోని సెక్యులర్ పార్టీలు, ఆ పార్టీల నాయకుల నోళ్లు మూతపడ్డాయి. బంగ్లాదేశ్ పరిణామాలపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే గాని, ఈ దేశాన్ని పాలించాలని కలలుగంటున్న తల్లి కొడుకు కూతురు గాని బంగ్లాదేశ్ మారణకాండపై స్పందించడమే పాపం అనుకుంటున్నారు. ఎందుకంటే హిందువులకు బాసటగా నిలవడానికి, గుళ్ళు గోపురాలు దర్శించుకోవడానికి ఇప్పుడు దేశంలో ఎన్నికలు లేవు కదా. అయినా మెజార్టీ హిందూ దేశంపై ముస్లింలదే ప్రధాన హక్కు అని ప్రకటించిన నేతలున్న ఆ పార్టీకి బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులు ఎలా కనపడతారు? ఇక కాంగ్రెస్ వాళ్లను పక్కన పెట్టి కమ్యూనిస్టుల విషయానికి వద్దాం. అన్ని మతాలు ఒకటే, సమసమాజ స్థాపన అంటూ ఉద్దెర మాటలు చెప్పే లెఫ్ట్ మేధావి ఒకడు బంగ్లాదేశ్ పరిణామాలపై స్పందించడం లేదు ఇప్పుడు. అంతేలే, వాళ్ల దృష్టిలో హైందవేతర మతాలకు చెందిన వారే మనుషులు. హిందువులను వాళ్ళు ప్రాణులుగా చూడరు. హిందూ సమాజం బాధలు వీరికి కనిపించవు. ఎక్కడో గాజాలో ఉన్నవాడికి గజ్జల్లో పుండైతే వీళ్ళు తెగ బాధపడిపోతారు. హమాస్ నాయకుడు చనిపోతే బకెట్లకు బకెట్లు కన్నీళ్లు గారుస్తారు. వయనాడు వరదల్లో 100 మంది ప్రాణాలు కోల్పోతే వారి శవాలను వదిలేసి కూలిన కొండచర్యల పక్క నుంచే ర్యాలీలు తీస్తారు. మరి అలాంటి వాళ్లకు హిందువులు ఎలా కనబడతారు? కమ్యూనిస్టుల్లో మెజార్టీ లీడర్లు హిందువులే కదా అనే అనుమానం మీకు కలగొచ్చు, కానీ ఆ విషయం వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. ఇక మన దేశంలో మరికొందరు సెక్యులర్ నాయకుల విషయం చూద్దాం. బంగ్లా బోర్డర్ స్టేట్ పశ్చిమ బెంగాల్ మహారాణి మమతా బెనర్జీకి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పరిణామాలు పట్టవు. ఈ సెక్యులర్ దీదికి హిందువుల ఆర్తనాదాలు అస్సలు వినిపించవు. ఇస్లామిక్ మతంపై మాత్రమే ఆమె ప్రేమాభిమానాలు కురిపిస్తారు. ఆ ప్రేమ ఎంత గాఢంగా ఉంటుంది అంటే హిందువులంతా ముస్లింలుగా మారిపోండి అంటూ టీఎంసీ నేతల బహిరంగ ప్రకటన చేసినా పట్టించుకోరు. సందేశ్ ఖలీ విషయంలో నడి రోడ్డుపై మహిళల్ని హింసించిన వారి విషయంలో ఆమె కనబరిచిన శ్రద్ధను కళ్ళారా చూశాం కదా. ఇక రోహింగ్యాల విషయం చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే గ్రామాలకు గ్రామాలు ఆక్రమించేశారు. పశ్చిమ బెంగాల్లో వారికి ఆధార్ కార్డులతో సహా సర్వం సమకూరుతున్నాయి. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్ని అంత ఆప్యాయంగా చూసుకునే దీదీకి బార్డర్ అవతల హిందువుల ఆర్తనాదాలు ఎలా వినిపిస్తాయి? అందుకే ఆమె చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అక్రమ వలసదారులపై ప్రేమను కురిపించే దీదీకి ఓ తమ్ముడు లాంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనకు అక్రమ వలసదారులే కాదు, వేర్పాటువాదులన్నా వల్లమాలిన అభిమానం. ఆ వ్యక్తి ఎవరో కాదు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని చెరసాలలో సేదతీరుతున్న మన ఢిల్లీ సీఎం ఆపధి నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. ఖలిస్తానీ వేర్పాటువాదానికి వత్తాసు పలికే ఈ ఆమ్ ఆద్మీ ఢిల్లీలో హిందువులపై దాడులు జరిగిన ప్రతిసారి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ప్రస్తుతం ఆయనే జైల్లో ఉన్నాడు కదా, బంగ్లాదేశ్ పరిస్థితిపై ఏం స్పందిస్తాడులే అని ఇప్పటికైతే సరిపెట్టుకుందాం. ఇక కొంచెం సౌత్ వైపు తిరిగి చూద్దాం. ఒంటి నిండా హిందూ ద్వేషాన్ని నింపుకున్న నాయకగణాలు అనేకం మనకు దక్షిణాదిలో దర్శనమిస్తారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకేలో వీరి పాలు చాలా ఎక్కువ. సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చాలన్నా, రామసేతుకు ఆధారాలు డిమాండ్ చేయాలన్నా వాళ్లకే చెల్లింది. కర్ణాటకలో సిద్ధరామయ్య పరిపాలనంతా మైనార్టీ సంతుష్టీకరణతోనే సరిపోతుంది. హిందువులపై దాడులు, లవ్ జిహాద్లకు అక్కడ కుదవలేదు. స్వయంగా సిద్ధరామయ్య సైతం సనాతన ధర్మంపై అప్పుడప్పుడు అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటారు. మరి ఆయనలా బంగ్లాదేశ్ బాధితుల గురించి ఆలోచిస్తారు? ఇక కేరళ కామ్రేడ్ పినరై విజయన్కు హిందువుల పట్ల, హిందూ ధర్మం పట్ల ఉన్న ప్రేమ ఏపాటిదో ఎన్నోసార్లు బయటపడింది. మచ్చుకు శబరిమల వివాదం చాలు. ఏపీ విషయానికి వస్తే మొన్నటిదాకా అధికారం చెలాయించిన జగన్ హయాంలో టీటీడీ లీలలు, దుర్గా గుడి, అంతర్వేది రథం వివాదం, హెచ్చుమీరిన అన్యమత ప్రచారం, ఇలా హిందూ ధర్మ వ్యతిరేక చర్యలు ఎన్నెన్నో. తెలంగాణ పాలకులు తక్కువేందేం లేదు. మాజీ సీఎం కేసీఆర్ గారి పాలనలో హిందువులపై జరిగిన దాడులకు కుదవలేదు. భైంసా ఘటనలో బాధితులకు దొరికిన భరోసా గురించి మనకు తెలిసిందే కదా. మైనార్టీ సంతుష్టీకరణ విషయంలో ప్రస్తుత సీఎం కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. హిందువుల పండగలకు సెలవులు ఇవ్వకపోవడం, అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం భజనలు వంటి సంకేతాలే ఇందుకు నిదర్శనం.
మరి మది నిండా ఇలాంటి భావనలు నింపుకున్న నాయకగణాలు బంగ్లాదేశ్లో హిందువుల దీనస్థితిపై స్పందిస్తారని అనుకోవడం మన అత్యాశ అవుతుంది. ఇలాంటి కుహానా లౌకికవాద నాయకులకు హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువుల బాధలు పట్టవు. బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు అఖండ భారతంలో భాగమని, సనాతన హైందవ ధర్మం పరిడవిల్లిన నేల అని ఈ నేతల్లో ఎంతమందికి తెలుసు? నిజానికి ఇలాంటి సెక్యులర్ నాయకులు చేసే మత రాజకీయాల వల్లే నేడు బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు సంఘటితం కావాలి. బంగ్లాదేశ్లో మతోన్మాద శక్తులు సృష్టించిన మారణకాండకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.